ఇప్పుడు ఈ రోజు మనం చూడబోయే వీడియో ఒక ఇన్స్టంట్ హెయిర్ డై. ఈ హెయిర్ డైని మనం కర్పూరం పెట్టి చేయబోతాం. కర్పూరం పెట్టి చేసే హెయిర్ డై మన తెల్ల వెంట్రుకల్ని ఇన్స్టంట్ గా నల్లగా మార్చేస్తుంది. దాంట్లో ఈ కర్పూరం ఇన్స్టంట్ హెయిర్ డై బాగా స్కాల్ప్ లో కలిసిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసి హెయిర్ గ్రోత్ ని పెరిగిస్తుంది. ఈ వీడియోలో మన కర్పూరాన్ని పెట్టి ఒక ఇన్స్టంట్ హెయిర్ డై మళ్ళా ఒక హెయిర్ డై ఆయిల్ చేయబోతాం. ఈ రెండు అప్లై చేసిన అవతల హెయిర్ వాష్ చేసేదానికి ఒక నేచురల్ షాంపూ కూడా చేయబోతాము. ఇప్పుడు మనం కర్పూరం పెట్టి ఇన్స్టంట్ హెయిర్ డై ఎట్లా చేసేది అనేసి చూడబోతాం. ఒక బౌల్ ఎత్తుకోండి. దాంట్లో 2 టీ స్పూన్ టెంకాయ నూనె పోసుకోండి. ఈ టెంకాయ నూనె కర్పూరం అవతల కొన్ని పౌడర్లు చేర్చి మనం ఈ ఇన్స్టంట్ హెయిర్ డైని చేయబోతాము. ఈ ఇన్స్టంట్ హెయిర్ డై చిన్న వయసు కుర్రాళ్ళలో నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేయవచ్చును. ఏ ఒక సైడ్ ఎఫెక్ట్స్ ను రాదు. ఎందుకంటే ఇది ప్యూర్ గా హెర్బల్ హెయిర్ డై. ఏ ఒక కెమికల్స్ ను మనం దీంట్లో చేర్చిపోయేది లేదు. ఇప్పుడు ఈ టెంకాయ నూనెలో 2 కర్పూరాన్ని బాగా నలిపి చేర్చుకోవాలి. ఈ కర్పూరం మన తెల్ల వెంట్రుకల్ని ఇన్స్టంట్ గా నలుపు చేసి స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసి హెయిర్ గ్రోత్ ని ఇంక్రీజ్ చేస్తుంది. మళ్ళా ఈ ఇన్స్టంట్ హెయిర్ డైలో 1 స్పూన్ నల్ల జీలకర్ర పౌడర్ చేర్చుకోవాలి. మనం నల్ల జీలకర్ర పౌడర్ ముందుగానే ఒక ఇనుము కడాయిలో బాగా జీలకర్ర ఎత్తి ఏంచి దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ నల్ల జీలకర్ర మన హెయిర్ గ్రోత్ కిన తెల్ల వెంట్రుకలు అన్ని నల్లగా మార్చేదానికైనా మంచి ఇంగ్రీడియంట్. మళ్ళా ఈ ఇన్స్టంట్ హెయిర్ డైలో 1 స్పూన్ ఉసిరికాయ పొడి చేర్చుకోవాలి. మీ అందరికీ ఉసిరికాయ పొడిని గురించి నేను చెప్పాల్సింది లేదు. ఎందుకంటే ఉసిరికాయ పొడి దాంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఎన్ని మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది అందరికీ తెలిసిందే. అది మనం ఈ డైలో చేర్చేటప్పుడు అది మనకి హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ చేసి తెల్ల వెంట్రుకలంతా బాగా నల్ల చేస్తుంది. మళ్ళా ఈ ఇన్స్టంట్ హెయిర్ డైలో 1/2 టీ స్పూన్ ఇండిగో పౌడర్ చేర్చుకోవాలి. ఇండిగో పౌడర్ మనం ఎందుకు చేస్తామంటే అది కూడా తెల్ల వెంట్రుకల్ని నల్ల చేసే ఒక క్యారెక్టరిస్టిక్స్ లో ఉండాలి. ఇప్పుడు అన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. అంతే, ఇప్పుడు మీకు ఇన్స్టంట్ హెయిర్ డై రెడీ అయింది. ఈ ఇన్స్టంట్ హెయిర్ డై బల్క్ గాను చేసి పెట్టుకోవచ్చును, లేదు మనం ఎప్పుడు కొంచెం కొంచెం కావాలనో దానికి తగినట్టుగాను కొంచెం కొంచెంగా చేసుకోవచ్చును. ఈ కాలంలో చాలా కుర్రోళ్ళు చిన్న వయసులోనే ఈ కెమికల్ హెయిర్ డైస్, అమోనియా చేసిన కెమికల్ హెయిర్ డైస్ ఇట్లాంటిదంతా యూజ్ చేసుకొని తలలో హెయిర్ అంతా పాడు చేసుకుంటారు. తలకాయలు వచ్చి వెంట్రుకలంతా కింద పడిపోతుంది. మళ్ళీ అది పెరిగే దానికోసం దానికి హెయిర్ సిరమ్ అది ఇది వేసి ఖర్చు చేసుకొని కష్టపడుతుంటారు. మనకి దీంట్లో వచ్చి ఏ ఒక ఇది లేదు. మనకి తెలిసిన హెర్బల్ ప్రొడక్ట్స్ పెట్టి మనం సొంతంగా తయారు చేసి యూజ్ చేసుకునే దానివల్ల ఏ ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మన హెయిర్ వచ్చి బాగా మెయింటైన్ అవుతుంది. సపోజ్ మనం బయట ఎవరైనా పోవాల్సింది వచ్చిందంటే కూడా ఇంతసేపు మనం వచ్చి ఇది వేసుకొని కూర్చొని హెయిర్ వాష్ చేసుకొని పోవాలా అనేసి ఏం లేదు. మనం కొంచెం ఇది ఎత్తుకొని ఇన్స్టంట్ హెయిర్ డై ఎత్తుకొని తెల్ల వెంట్రుకల్లో అప్లై చేసుకొని దువ్వునేసి అట్నే బయట పోయేసి వచ్చి కూడా హెయిర్ వాష్ చేసుకోవచ్చును. ఈ ఇన్స్టంట్ హెయిర్ డైలో ఇప్పుడు హెయిర్ లో ఎట్లా అప్లై చేసేది అనేసి చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు చూపించేటిగా 1 వేలులో ఈ ఇన్స్టంట్ హెయిర్ డైని ఎత్తి తెల్ల వెంట్రుకలు తెలిసే తావులో అంతా అప్లై చేసుకోండి. ఈ ఇన్స్టంట్ హెయిర్ డై నార్మల్ వాటర్ లో హెయిర్ వాష్ చేస్తే పోదు, షాంపూ హెయిర్ వాష్ లోనే పోతుంది. ఇప్పుడు మనం ఒక నేచురల్ షాంపూ ప్రిపేర్ చేస్తాం. దీనికి ఒక బౌల్ ఎత్తుకోండి. మీ ఇంట్లో యూజ్ చేసే ఏదైనా ఒక షాంపూ ఎత్తుకోండి. 1 స్పూన్ షాంపూ బౌల్లో చేర్చుకోండి. ఇప్పుడు మీ హెయిర్ డెన్సిటీకి తగినట్టుగా ఉసిరికాయ పౌడర్ చేర్చుకోండి. నీళ్ళు పోసి బాగా కలుపుకోండి. అంతేండి, ఇప్పుడు మనకి నేచురల్ షాంపూ రెడీ అయింది. మనం రెగ్యులర్ గా హెయిర్ ని మెయింటైన్ చేసుకునే దానికి
మనం ఒక హెయిర్ డై ఆయిల్ రెడీ చేసి చూపిస్తాము. దానికి ఒక బౌల్ ఎత్తుకోండి. 4 కర్పూరం పౌడర్ చేసి బౌల్లో వేసుకోండి. మళ్ళా 1/2 స్పూన్ వెంచిన ఆవులు పౌడర్ చేర్చుకోండి. మళ్ళీ చెప్పాలంటే మా కర్పూరము మళ్ళీ వెంచిన ఆవుల పౌడర్ వచ్చి మన హెయిర్ని బాగా నలుపు చేస్తుంది, స్కాల్ప్ని కరెక్ట్గా హెల్తీగా మెయింటైన్ చేస్తుంది, గ్రోత్ బాగా పెడుతుంది, హెయిర్ గ్రోత్ అంతా బాగుంటుంది. 2 ml కోకోనట్ ఆయిల్ చేర్చుకోండి. బాగా మిక్స్ చేసి ఒక రోజంతా మంచి ఎండల్లో ఎత్తి పెట్టుకోండి. ఇప్పుడు ఈ హెయిర్ డై ఆయిల్కి ఎట్లా ఉపయోగించేది అని చూడబోతాము. మనం తల స్నానం చేసేదానికి 1 గంట సేపు ముందుగా ఒక బౌల్లో 1 స్పూన్ కర్పూరం హెయిర్ డై ఆయిల్ ఎత్తుకోండి. దాంట్లో 3 స్పూన్ టెంకాయ నూనె లేకపోతే బాదాం ఆయిల్ చేర్చుకోవాలి. బాగా మిక్స్ చేసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకొని మీ హెయిర్లో అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న 1 గంట సేపు తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టి ఉండే షాంపూని తోటి హెయిర్ వాష్ చేసుకోవాల్సింది. ఇలాగే మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే మన అన్ని వెంట్రుకలు సమస్యలు తీరిపోయి ఎప్పుడు నల్లగా ఉండిపోతుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనేసి నేను అనుకుంటాను. ఈ వీడియో మీకు బాగా నచ్చి ఉండిందంటే మీరు ఒక లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.